సూపర్, చాలా బాగుంది. యా, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఇట్ వాస్ వెరీ వండర్ఫుల్ మూవీ. యా, చాలా బాగుందండి, చాలా బాగుంది, చాలా బాగుంది, ఎక్సలెంట్. యా, సూపర్ గా ఉంది. విక్టరీ వెంకటేష్ అంటే ఇది బాగుంది చాలా. థ్యాంక్ యూ. చాలా బాగున్నాయండి. యా, చాలా బాగుంది. సంక్రాంతి పాట అయితే వండర్ఫుల్. యా, సాంగ్స్ అయితే అదిరిపోయింది. ఇట్ వాస్ వెరీ నైస్ అండ్ ఇట్ వాస్ వెరీ ఎక్సలెంట్. మ్యూజిక్ ఏంటి అంటే చాలా బాగుంది అనమాట. గోదావరి గట్టు మీద సాంగ్ ఉంది కదా, అదైతే ఫేమస్, ఇన్స్టాగ్రామ్ లో కూడా వచ్చేసింది అనమాట. చాలా ఫేమస్ అయిపోయింది. మూవీ వాజ్ ఎక్సలెంట్. ఆసమ్, చెప్పలేము మాటల్లో. ఇట్ వాజ్ ఆసమ్. ఇద్దరు సూపర్, ఇద్దరు సూపర్. ఇరగా తీసేసాడబ్బా వాడైతే, ఇరగా తీసేసాడు. అస్సలు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇట్ వాస్ హెవీ. అనుకోవచ్చు, అనుకోవచ్చు. బంపర్ హిట్ ఇది. ఒకరేమో కొట్టుకుంటారు, ఒకరేమో తిట్టుకుంటారు, కానీ మళ్ళీ ఇట్ వాస్ నైస్. అంతా బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఇట్ వాస్ చెప్పకూడదు. అలాగా చెప్తే లైక్ ఏమైపోద్ది అంటే పాస్ట్ లో జరిగింది ప్రెసెంట్ లో జరిగితే అనుమానం ఎక్కువ అయిపోద్ది. సో చెప్పకూడదు అలాగా. ఏది దాచుకుంటే అదే మంచిది, అదే మంచిది. సూపర్ హిట్ ఇది, బంపర్ హిట్. యా, బంపర్ హిట్. మూవీ చాలా బాగుంది, హైలైట్ ఉంది, సూపర్ ఇచ్చేసి ఎంజాయ్మెంట్ ఇచ్చారు సంక్రాంతికి అయితే. చాలా బాగుంది అసలు. సార్ యాక్టింగ్ అయితే సూపర్ హిట్, సూపర్ హిట్. ఫ్యాన్స్ కి అయితే హిట్ ఇచ్చేసిండు. చూస్తుంటే సార్ కళ్ళలో కొడుతుంది. సార్ యాక్షన్ కి హిట్. అసలు సాంగ్ సార్ డాన్స్ చేస్తుంటే హైలైట్ ఉంది. వెంకటేష్ మామ ఇంత బాగా డాన్స్ చేసిండు. ఈ మూవీలోనే ఇష్టం వెంకటేష్ మామ డాన్స్ చేయడము. గోదావరి సాంగ్ అయితే ఇచ్చి పడేసి లాస్ట్ కి ఎండింగ్ అయితే ఇంకా కిరాక్ ఉంది. బాబు యాక్షన్ హైలైట్ ఉంది. ఎలా యాక్ట్ చేసిండు అంటే ఈ ఏజ్ లోకి ఇంత బాగా యాక్ట్ చేసిండు. మా మామ హిట్ ఇచ్చేసిండు, సంక్రాంతికి హిట్ పెట్టేసిండు. బాగున్నారు అంతా. పాటలు కూడా బాగున్నాయి, సాంగ్స్ అన్ని, మొత్తం సినిమా అంతా బాగుంది. కామెడీ కూడా బాగుంది, ఫ్యామిలీతో చూడొచ్చు. అంత బాగుంది సినిమా. సూపర్ 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 సూపర్. చాలా అంటే చాలా బాగుంది. అసలు నాన్ స్టాప్ నవ్వుతానే ఉన్నాం సినిమా చూసినంతసేపు. అసలు ఈ మధ్యలో వచ్చింది ది బెస్ట్ కామెడీ. అంత బాగుంది సినిమా అయితే. వాటితో పోటీ కాదండి దీంట్లో అయితే. అసలు కామెడీ, ఫుల్ కామెడీ, అసలు బీభత్సం. స్టోరీ గురించి ఆలోచించకుండా ఎంజాయ్ చేయడానికి వెళ్తే మాత్రం బీభత్సమైన కామెడీ. ఫుల్ అసలు మామూలుగా నవ్వరాదు సినిమా. అసలు ఆ బుడ్డోడి గురించి మళ్ళీ చూడాలనిపిస్తుంది సినిమా. మామూలుగా లేదు, వాడిని చూసినప్పుడల్లా అసలు ఇంకా మైండ్లోంచి పోదలా. మ్యూజిక్ అబ్బా, సాంగ్స్ కూడా చాలా 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 బాగున్నాయి. అసలు ఘోరంగా. బీజియం కూడా చాలా బాగుంది. అసలు మంచి హైలైట్. అసలు ఫుల్ కామెడీ, చాలా బాగుంది. వీడికి బాగా ఇష్టం గోదావరి గట్టు. పాడు 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 నాన్న, నువ్వు పాడు నాన్న, నువ్వు పాడు. గోదావరి గట్టు మీద రామసిల్కావే, గోరింట కెట్టుకున్న సందా మామావే, ఊరంతా చూడు ఉస్లే చూడు. సో యాక్చువల్గా గేమ్ చేంజర్ వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేయాలి ఏంటి అనేది గేమ్ చేంజరు. మనకి డాకు మహారాజా కూడా ఒక సివిల్ ఇంజనీర్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఎలా అనేది ఇది. ఎవరినైనా సరే తీర్చిదిద్దాలంటే గురువు, ఆ గురువు గురించి గొప్పగా చూపిస్తూ కంప్లీట్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కంప్లీట్. సో ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ అండ్ మీనింగ్ఫుల్ ఇది మూవీ. సో జనరల్గా ఫ్యాన్స్ ఎవరైనా కానీ వాళ్ళ ఫేవరెట్ హీరోకి కాంప్లిమెంట్స్ ఇస్తారు, లేదంటే అదర్ హీరోస్ మీద కంప్లైంట్స్ ఇస్తారు. బట్ రావిపూడి అన్న సినిమాకి హీరోతో దాంతో సంబంధం లేదు, సబ్జెక్ట్ బాగా తీశారు. సో కన్క్లూజన్ అయితే ప్రతి సీన్లో కూడా చాలా గ్యాప్ తర్వాత ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ ఒక మిషన్ మీదకి వెళ్ళినా కూడా లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని చూపిస్తూ బాగా తీశారు. అది కూడా ప్రతి చోట కనెక్ట్.